ప్రతి వారం కూడా కొత్త కోణంలోనే మనం వెళ్ళిపోతున్నాం. కొత్త కోణంలోనే వెళ్ళిపోతున్నాం. తలపైకి ఎత్తండి, నా వైపు చూడండి. ఈ ప్రవర్తన మనము ఎలా ప్రవర్తించాలి? మనము ఎలా చెప్పండి? చెప్పండి అందరూ. మనం చెప్పే ప్రతి అంశములో మనమని ఉంటుంది. మనము ఎలా ప్రవర్తించాలి? ఎలా ప్రవర్తించాలి? పద్ధతిగా ప్రవర్తించాలి. ఒక పద్ధతి. నువ్వు మాట్లాడే విధానం ఒక పద్ధతి. నువ్వు నడిచే నడక ఒక పద్ధతి. నువ్వు చూసే చూపు ఒక పద్ధతి. నీ యొక్క పరిస్థితి ఎలా ఉండాలంటే ఒక పద్ధతి. పద్ధతి కలిగిన అబ్బాయిరా, పద్ధతి అయిన అమ్మాయిరా ఈ అమ్మాయి అనేలా నువ్వు ప్రవర్తించాలి. నీ ప్రవర్తనను బట్టే నీ కుటుంబములో విలువ, నీ ప్రవర్తనను బట్టే నీ పిల్లలు నీకు విలువనిస్తారు, నీ ప్రవర్తనను బట్టే నీ భార్య నిన్ను గౌరవిస్తుంది, నీ ప్రవర్తనను బట్టే నీ భర్త నిన్ను గౌరవిస్తాడు, నీ ప్రవర్తనను బట్టే నీ మామగారు నిన్ను గౌరవిస్తారు. నీ ప్రవర్తన సరిలేనప్పుడు నీకు విలువ ఉండదు. కుటుంబములోనైనా, సమాజములోనైనా, సంఘములోనైనా, ఎక్కడనైనా సరే, ఉద్యోగం చేసే చోటైనా, వ్యాపారం దగ్గరైనా, కాలేజీలో అయినా, స్కూల్లోనైనా నీ ప్రవర్తన జాగ్రత్త. నీ ప్రవర్తన జాగ్రత్త. ఒకసారి ఒక అతను 2 మొక్కలను కొన్నాడు. వినండి ఇక. ఎన్ని? 2 మొక్కలను. మొక్కలంటే తెలుసా? మొక్కలు, చెట్లు. అవి తర్వాత చెట్లు అయితే కదా మొక్కలు. అంటే మన పిల్లలకు పట్నం వచ్చారు, వాళ్ళకు కొన్ని తెలియదు అనమాట. అందుకు 2 మొక్కలు కొని ఆ రెంటిని కూడా చక్కగా నీళ్లు పాది, మొక్క నాటి పాది చేసి నీళ్లు పోస్తూ 2 మొక్కలు కొంచెం దూరంలో పెట్టాడు. ఒక గోడ అడ్డం ఉంది. ఒక మొక్కతో ఇలా మాట్లాడుతున్నాడు. వినండి. ఒక మొక్కతో ఇలా మాట్లాడుతున్నాడు. నువ్వు చాలా మంచిదానివి, నువ్వు చాలా అందమైన దానివి, నిజంగా నువ్వు చాలా ఎదుగుదల ఉంది నీకు, నీ భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుంది, నీ జీవితంలో అద్భుతాలు నువ్వు చూడబోతున్నావని ఆ మొక్కతో మంచి మంచి మాటలు రోజు మాట్లాడేవాడు. ఈ గోడ పక్కన ఉన్న మొక్క దగ్గరికి వచ్చి ఈ మొక్కతో కూడా మాట్లాడేవాడు. ఏమని తెలుసా? నువ్వు పనికిరాని దానివి, నువ్వు పనికి మాలిన దానివి, ఎదుగు బొదుగు లేకుండా పోతావు నువ్వు, నీ జీవితం ఇంతే, నీ తలరాత ఇంతే, నీ బతుకు ఇంతే అని దాంతో మాట్లాడేవాడు. ఈ మొక్క దగ్గరికి వచ్చేమో నువ్వు చాలా మంచిదానివి, నిజంగా నువ్వు అనేక మందికి ఫలాలు ఇస్తావు, అందరికీ నువ్వు ఫలభరితంగా కనిపిస్తావు, నీ దగ్గర అందరూ వస్తారు అని దీంతో మాట్లాడేవాడు. దాని దగ్గరికి వచ్చేమో శాపనార్థాలు పెట్టేవాడు. నెల రోజులైపోయింది. నెల తర్వాత 2 మొక్కల దగ్గరికి వెళ్ళి గమనిస్తే మొదటి మొక్క చక్కగా ఎదిగి మంచిగా గుబురుగా ఫలభరితంగా కనిపిస్తుంది. అదే 2వ మొక్క దగ్గరికి వెళ్తే అది దిగజారిన జీవితంలో ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోయింది. వినండి. నోరు లేనటువంటి ఒక మొక్కలే నీ మాటలు మాట్లాడినప్పుడు దాని జీవితం అంతరించిపోతుంది. మన నోటికి ఒక పవర్ ఉంది, మన మాటకు ఒక శక్తి ఉంది, మన మాటలో ఒక బలం ఉంది. అందుకే అమ్మా నాన్నలకు చెప్తాను, జాగ్రత్త మీ పిల్లలతో మీరు మాట్లాడేటప్పుడు. నువ్వు మాట్లాడింది వాళ్ళు వింటున్నారు, నువ్వు మాట్లాడే విధానం బాగుండాలి అని చెప్పి ఎప్పుడూ పిల్లలను శపించకండి, ఎప్పుడూ బిడ్డలను నాశనం కోరకండి, ఎవరిని శాపనార్థాలు పెట్టకండి అని పదే వాక్యం ద్వారా నేను ప్రకటిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమిటి దీని అర్థము అంటే, నువ్వు నెగిటివ్గా ఆలోచించినంత కాలం నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే, నా చదువులు నేను రాణించలేను, ఉద్యోగం రాదు నాకు, పెళ్ళి కాదు నాకు, నేనంటూ సంపాదించలేను, నేనంటూ ఇల్లు కట్టలేను, నా జీవితం ఇలా ఉండాల్సిందే అని అనుకున్నంత కాలము నీ బ్రతుకు అలాగనే ఉంటుంది. పాజిటివ్గా ఎందుకు ఆలోచించకూడదు? నేను బాగుపడతాను, నేను బాగా చదువుతాను,
నాకు మంచి మార్కులు వస్తాయి, నాకు మంచి ఉద్యోగం వస్తుంది, నాకు మంచి సంబంధం వస్తుంది, నేను మంచి ఇల్లు కడతాను, నేను బాగా సంపాదిస్తాను అని ఎందుకని పాజిటివ్గా ఆలోచించి నీ జీవితంలో ముందుకు వెళ్ళకూడదు? ఇంకా మా తలరాతి ఇంతే, మా జీవితాలన్నీ అట్టడుగున పడిపోవాల్సిందే, మా బ్రతుకులు ఇలా ఉండాల్సిందే, కానీ మేము బాగుపడము అని అనుకున్నంత కాలము నీ బ్రతుకు, నీ కుటుంబము అలాగనే ఉండబోతుంది. ఆ మొక్కలు రెండుతో మాట్లాడిన తీరు వేరు. నెగిటివ్గా మాట్లాడిన మొక్కేమో ఎదిగింది, క్షమించాలి, పాజిటివ్గా మాట్లాడిన మొక్కేమో ఎదిగింది. అదే నెగిటివ్గా మాట్లాడిన మొక్క ఎదుగు ఒదుగు లేకుండా అలాగనే కిందనే ఉండిపోయింది. ఆలోచించండి. ఈ ఉదాహరణ మీకోసమే. ఈ రోజు నుంచి మంచిగా ఆలోచించండి. నేను చదువుతాను, దానికంటే ఆ అమ్మాయి కంటే వాడికంటే నేను మంచి మార్కులు తెచ్చుకుంటాను, నాకు కూడా మంచి ఉద్యోగం వస్తుంది, నాకంటూ ఒక మంచి సంబంధం వస్తుంది, నేను స్థలం కొనుక్కుంటాను, నేను ఇల్లు కడతాను, అందరిలాగా నేను బాగా బతుకుతాను అని ఒక మంచి ఆలోచనతో ఆలోచించు. తప్పకుండా నీ మంచి ఆలోచన దేవుడు నెరవేర్చబోతున్నాడు. యెహోవా ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. వినండి. ప్రవర్తన, నీ పద్ధతి బాగోలేకపోతే ఎక్కడ నీకు విలువ ఉండదో. వినండి. యోబు గ్రంథం 13వ అధ్యాయం 27వ వచనం. మన భాగానికి మనం వెళ్దాం. కింద మాట చదువు. నా ప్రవర్తన అంతయు నీవు చూస్తున్నావో. యోబు అంటున్నాడు, నా ప్రవర్తన ఏమిటో, నా బ్రతుకేమిటో, నేనేం చేస్తున్నానో, నేను ఎక్కడికి వెళ్తున్నానో, నేను ఏది చూస్తున్నానో నువ్వు చూస్తున్నావయ్యా. నా గురించి బాగా ఎరిగిన వాడివి, నా గురించి బాగా తెలుసుకున్న వాడివి, నా గురించి ఆలోచించేవాడివి నువ్వే తండ్రి అని యోబు గారు ఇక్కడ చెప్తున్నాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. ఆయన నా ప్రవర్తన అంతా ఎరుగు కదా, ఆయన నా గురించి అంతా తెలుసు కదా, ఆయనకు తెలియనిదేముంది? మరి ఆయనకు అంతా తెలిసినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? ఆయన అంతా ఎరిగినవాడు అని అనుకున్నప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావు ఈ భూమి మీద? నీ ప్రవర్తన పద్ధతిగా ఉండాలి, నీ ప్రవర్తన చక్కగా ఉండాలంటే యెహోషువ గ్రంథానికి వెళ్ళాలి. 1వ అధ్యాయం. ప్రతి వారము చదివించే మాటలే ఇవి. 8వ వచనం. ఒకే ఒక కారణం, నీ ప్రవర్తన బాగుపడాలి అనుకుంటే నీ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధించక తప్పిపోవద్దు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు జాగ్రత్త పడినట్లు దీవారాత్రులు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గాన్ని వర్ధిలింప చేసుకుంటావు, చక్కగా ప్రవర్తిస్తావు. నువ్వు చక్కగా ప్రవర్తించాలి అంటే నువ్వు పద్ధతైన అమ్మాయిగా, పద్ధతైన అబ్బాయిగా, పద్ధతైన అత్తగా, పద్ధతైన మామగా, ఒక పద్ధతైన తల్లిదండ్రిగా నువ్వు ఉండాలి అనుకుంటే ఒకే ఒక సొల్యూషన్. అదేంటంటే వాక్యము. ఈ వాక్యము ధ్యానించటము మానొద్దు, ఈ వాక్యము చదవటం మానొద్దు, ఈ వాక్యము వినటము మానొద్దు, ఈ వాక్యం 10 మందికి బోధించటం మానొద్దు. అప్పుడు నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. ఎప్పుడు? ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఈ వాక్యం 10 మందికి చెప్పినప్పుడు, ఈ వాక్య ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు నీ ప్రవర్తన అద్భుతంగా ఉంటుంది. ఎందుకు? వాక్యము నీకు తెలుసు కాబట్టి, దేవుడు ఏం చెప్తున్నాడు నీకు తెలుసు కాబట్టి, దేవుడు చెప్పినట్టుగా నువ్వు బతుకుతున్నావు కాబట్టి, ఆ రోజు యోసేపు ప్రవర్తన ఎక్కడా, పోతీఫర్ ఇంట్లో ఎక్కడా తన పద్ధతి మారలేదండి. పొరపాటు చేయటానికి అవకాశం దొరికింది, పాపం చేయటానికి అవకాశం దొరికింది. ఎవరు లేరు, పట్టించుకునేవారు లేరు, అడిగేవారు లేరు, చూసేవారు లేరు. ఏం పని యోసేపు ఇది అని అడిగే వాళ్ళు అక్కడ లేరు, ఏ సంఘ బిడ్డలు అక్కడ లేరు, విశ్వాసులు అక్కడ లేరు. అలాంటప్పుడు తన ప్రవర్తన అద్భుతకరంగా ఉంది అంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు నా ప్రవర్తన చూస్తున్నాడు. దేవుడు అంతా ఎరిగినవాడు. యోసేపులో దేవుని వాక్యము ఉంది కాబట్టి ఆ రోజు పోతీఫరు భార్య తన మీదికి వచ్చిన తనతో ఉండమన్నా ఆయన అంగీకరించలేదు. వినండి,
నువ్వు ఒక పద్ధతి కలిగిన తల్లిగా, పద్ధతి కలిగిన తండ్రిగా, పద్ధతి కలిగిన కూతురిగా, కొడుకుగా ఉండాలి అనుకుంటే ఒకే ఒకటి, ఈ వాక్యమే నీకు ఆధారం. అంతే. యెహోషువ, నువ్వు చేయవలసింది ఒకటే, దీవారాత్రులు దీన్ని ధ్యానించటం మానొద్దు. ఈ వాక్యాన్ని 10 మందికి బోధించటం మానొద్దు. ఈ వాక్య ప్రకారంగా జీవించటం మానొద్దు. ఇలా ఉన్న రోజున నువ్వేమవుతావు? అభివృద్ధి చక్కగా ప్రవర్తిస్తావు. నీ కుటుంబంలో అభివృద్ధి ఉంటుంది, నీ పిల్లలు అభివృద్ధి అవుతారు, నీ ఉద్యోగం అభివృద్ధి అవుతుంది, నీ ఇల్లు అభివృద్ధికరంగా ఉంటుంది. ఆ తర్వాత నీవు చక్కగా ప్రవర్తిస్తావు. ఆ రోజు యెహోషువకు చెప్పిన మోషే మాట ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే అప్పటికే చనిపోయాడు. వినండి, ఈరోజు మనము 7వ పార్ట్లోకి వచ్చాం. ఏ పార్ట్లోకి? మనము ఎలా ప్రవర్తించాలి అనేది 6 భాగాలు పనిచేసుకున్నాం. మీకు యూట్యూబ్లో దొరుకుతుంది ఈ మాటలు, మీరు చూడండి. ఎలా ప్రవర్తించాలి అనేది పోయిన శుక్రవారం చెప్పింది, అప్లోడ్ అయిపోయింది, యూట్యూబ్లో ఉంది. ఈ వాక్యాన్ని మీరు మరొకసారి మొదటి నుంచి నేను గుప్తంగా ఒక్కొక్క వచనం మాట్లాడుతూ చెప్పుకుంటూ వచ్చాను, మీరు చూడవచ్చు. ఎన్ని పార్ట్లు అనేది 6వ పార్ట్ అయిపోయింది, 7వ పార్ట్లోకి వచ్చాం. ఈరోజు మనం ఎలా ప్రవర్తించాలి అంటే, దేవుని మందిరములో నీ ప్రవర్తన జాగ్రత్త. ఇది అంశం. ఎక్కడ జాగ్రత్త? ఎక్కడ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి? అసలు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, దేవుని మందిరములోకి వచ్చినప్పుడు, దేవుని ఆవరణములోకి వచ్చినప్పుడు, దేవుని ఆలయములోకి వచ్చినప్పుడు దయచేసి వినండి, జాగ్రత్త. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అద్దం ముందు ఎలా చూసుకుంటావో, దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవాలయానికి వచ్చినప్పుడు, ఆలయానికి వచ్చినప్పుడు, దేవుని ఆవరణములోకి అడుగు పెట్టగానే బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరం అంటే ఆషామాష కానే కాదు. దేవుని ఆలయం అంటే ఏదోలే వచ్చాము వెళ్ళామనేది కాదు. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి. పోయిన ఆదివారం చెప్పారు, క్రమశిక్షణ, క్రమం అనేది చాలా అవసరం. వచ్చిన వారు లైన్గా కూర్చోటం, మందిరంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా దేవుని గురించి మాట్లాడుకోవటం, దేవుని గురించి ప్రార్థన చేయటం, పాటలు పాడటం, అంతా కూడా క్రమశిక్షణ కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన పత్రిక కలదు. అక్కడేం రాశాడు ఒకసారి చూద్దాం. 1 తిమోతి 3వ అధ్యాయం 14వ వచనం. 1 తిమోతి 3వ అధ్యాయం 14వ వచనం. శీఘ్రముగా మీ వద్దకు రావాలని నిరీక్షణ ఉంది నాకు. అయినను నేను ఆలస్యం చేస్తే దేవుని మందిరములో, అనగా చూసావా ఏంటండి మందిరం? మందిరంలో ఉన్న సంఘం అంటే ఏమనుకుంటున్నారు? ప్రాణంతో ఉన్న సంఘం ఇది. జీవము కలిగిన సంఘములో ఎలాగ ప్రవర్తించాలో ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. ఆధారమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం 5 మంది ఉన్నా సంఘమే, 10 మంది ఉన్నా సంఘమే, 100 మంది ఉన్నా సంఘమే, 1000 మంది ఉన్నా సంఘమే, 10,000 మంది ఉన్నా సంఘమే. సంఘము అంటే ఒక చోట 5 మంది కూడుకున్నా, 10 మంది కూడుకున్నా ఇది ఒక సంఘం. యేసు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము. ఈ సంఘం ఎలా ఉండాలి, క్రమశిక్షణ ఏమిటో, ప్రవర్తన ఎలా ప్రవర్తించాలో నేను వచ్చినప్పుడు మీకు తెలియపరుస్తాను. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను మీకు, తిమోతి జాగ్రత్తగా సంఘాన్ని కాపరిగా ఉండు, సంఘాన్ని చక్కగా కాయి, దేవుడు లెక్క అడుగుతాడు అన్న విషయాలు కూడా తిమోతికి ఎన్నో విషయాలు మన అపోస్తలుడైన పౌలు గారు బోధిస్తాడు. వీళ్ళ ప్రవర్తన ఎందుకు దేవుని మందిరములో ప్రవర్తన బహు జాగ్రత్తగా చూసుకోమంటారు?
జాగ్రత్త అనే పదం ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి? జాగ్రత్త అనే పదాన్ని ఎక్కడ చూశారా మీరు? ఏ ప్రాంతంలో చూసి ఉంటారు ఎక్కువగా? ఈ మధ్య బాగా రద్దీగా ఉంటున్నాయి బస్సులు. ఏమండి? ఎలా ఉంటున్నాయి? ఫ్రీ బస్సు పెట్టాక బాగా రద్దీ అయిపోయింది. మగోళ్ళు బస్సు ఎక్కటానికి వీల్లేదు. ఏమండి? అవునా కాదా? ఆ? ఎక్కువగా బస్ స్టాండ్లో చెప్తుంది, దొంగలున్నారు, జాగ్రత్త, మీ పర్సులు జాగ్రత్త, మీ సెల్ ఫోన్లు జాగ్రత్త, మీ బ్యాగులు జాగ్రత్త, మీరు తెచ్చుకున్న సామాన్లు జాగ్రత్త అని చెప్తున్నారు. ఎందుకు జాగ్రత్త 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 అంటే పోయినాక మనం ఏమీ చేయలేము. చేజారిపోయాక మనము ఇక తెచ్చుకోలేము, దాన్ని కనుక్కోలేము. అందుకే జాగ్రత్త. రైల్వే స్టేషన్లో రాసి ఉంటారు, దొంగలు ఉన్నారు, జాగ్రత్త. బస్ స్టాప్లో రాసి ఉంటారు, దొంగలు ఉన్నారు, జాగ్రత్త. ఎక్కడ ఒత్తిడిగా ఉంటారో, ఎక్కడ రద్దీగా ఉంటారో ఆయా ప్రాంతాల్లో దొంగలు తప్పకుండా ఉంటారు. గుర్తుపెట్టుకో. ఆదమరిచి ఉన్నావా, నీ జోబిలో ఉన్న సెల్ ఫోన్ లాక్కొని వెళ్ళిపోతారు. మా అబ్బాయి, మా ఫ్రెండు మనం చెప్తున్నాడు, కొత్త ఫోన్ పోయిందిరా. ఎలా పోయింది, ఎలా అంటే బస్సులో ఎక్కుతున్నాను, జోబిలో లాగేసుకున్నాడు ఎవరు. మా అబ్బాయి ఇష్టపడి కొనిచ్చాడు రా ఈ ఫోన్, నీకు ఉండాలి డాడీ అని. ఫోన్ లాగేసుకున్నారు. అర్థమైందా? ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఎక్కడ నువ్వు జాగ్రత్తగా ఉండాలో తెలుసా? దేవుని మందిరానికి నువ్వు వచ్చినప్పుడు, దేవుని మందిరంలో నువ్వు అడుగు పెట్టినప్పుడు, దేవుని ఆలయంలోకి నువ్వు ప్రవేశించినప్పుడు జాగ్రత్త. ఏం జాగ్రత్త? నీ నోరు జాగ్రత్త. ఏం జాగ్రత్త? నీ నోరు జాగ్రత్త. ఏం జాగ్రత్త? నీ చూపులు జాగ్రత్త. అందుకే ఒక ప్రాంతానికి నేను వెళ్తే, ఒక ప్రాంతం ఏముంది, మోగు చింతలకు వెళ్ళాను. అది ఒక మీటింగ్ పెట్టారు. అన్న నువ్వు ఒక్క పూటన్న రావాలంటే వెళ్ళాను. నైట్ వెళ్ళగానే చాలా మంది వచ్చారు. చర్చి నిండా కొత్తగా కట్టారు ఆ మందిరం. చాలా మంది మీటింగ్ కాబట్టి చర్చి నుండి పెట్టారు. చాలా మంది వచ్చారు. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, అబ్బాయిలందరినీ బలిపీఠం మీద కూర్చోబెట్టాడు. ఇటు తిప్పి గోడకు, అడు తిప్పి, ఇటు తిప్పి గోడకు, అడు తిప్పి అందరినీ, అబ్బాయిలందరినీ గోడ వైపు కూర్చోబెట్టాడు. ఇటు కాదు, మొఖాలు అడి తిరిగి ఉన్నాయి. నేనన్నాను, ప్రేమరాజు గారు, ఎవరో గారు, ప్రేమరాజు గారు ఏంటండి అందరిని ఎక్కడ కూర్చున్నా? అన్నా నీకు తెలియదు, నువ్వు కానిచ్చేయి అన్నది. ఏంటి? నీకు తెలియదు, నీకు తెలియదు, నువ్వు కానిచ్చేయి. ఏం తెలియదు? నాకు అవసరమా? నాకు తెలుసు అప్పటికే, నాకు అర్థమైపోయింది అప్పుడే. మా పాస్టర్ గారు, ప్రకాశం పాస్టర్ గారు, ఆయన ఇప్పుడు లేడు. ఆ రోజున ఎందుకో మమ్మల్ని గద్దించలేదు. ఆ రోజున మమ్మల్ని ఎందుకో కాస్త బుద్ధి చెప్పుంటే బాగుండేదేమో. అంటే మేము ఇలాగనే చర్చికి వెళ్ళినప్పుడు, ఈ గోళ్ళకి ఇలా కూర్చున్నప్పుడు, ఇటు పక్క అమ్మాయిలు కూర్చుంటారు, ఇటు పక్క మేము కూర్చుంటాం, మేము ఇటు తిరుగుతాం, వాళ్ళు ఇటు తిరుగుతారు. అంటే ఆ రోజుల్లో ఏరే ఉద్దేశాలు ఏమి లేవు. కానీ నేను పాస్టర్గా అయిన తర్వాత అర్థమైంది ఏమిటో తెలుసా? జాగ్రత్తగా సంఘ కాపరిగా నేను గమనిస్తుండాలి. వాళ్ళని అక్కడ కూర్చుంటారు, అండ్ నిన్ను కాదు, అక్కడ కూర్చుంటారు. అక్కడ కాదు వాళ్ళు కూర్చోవాల్సింది. వాళ్ళు వచ్చి ఇక్కడ ముందు కూర్చొని, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, మీరు చూస్తున్నారో లేదు, మా అబ్బాయిలు, మీరు ఎప్పుడైనా గమనించండి, వాళ్ళు అసలు ఇటువైపు చూసినట్టు చెప్పండి నాకు, నేను గమనిస్తుంటాను. వాక్యం చెప్తున్నా కూడా. మా మహేష్ కానీ మా నాని కానీ ఇద్దరు కూర్చుంటారు. పోయి అక్కడ కూర్చోండి అన్నా కూడా కూర్చోరు వాళ్ళు. వాళ్ళు అటు చూడటం కానీ లేదు. ప్రవర్తన ఒక పద్ధతి. చదవండి ఓ మాట. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. ప్రార్థన మందిరములో ఎందుకు వచ్చావు? మందిరానికి నువ్వు మందిరానికి ఎందుకు వచ్చావు? ఇక్కడ ఒక ఆనందం ఉంది, ఇక్కడ ఒక సంతృప్తి ఉంది, ఇక్కడ ఒక సంతోషం ఉంది. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు, నా మందిరంలో వారిని ఏం చేస్తాను? నేను ఆనందింపజేస్తాను. ఇంటి దగ్గర ఎంతో శోధన, భర్తతో, భార్యతో, కుటుంబంతో, పిల్లలతో, భారాలన్నీ మోయలేక ఏదో ప్రశాంతంగా ఇక్కడ కూర్చుందామని వస్తే మందిరంలో గొడవలు ఏంటండి?
కిందకు వెళ్ళే వరకు అంటాడు, ఇక్కడ ప్రవచనం ఇది, కిందకి వెళ్ళే వరకు అంటాడు యేషయా గారు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం ఇది. ఇలాంటి ప్రార్థన మందిరంలో ఏలం పాటలు ఏంది? మీరే చెప్పండి, ఏ పాటలు అండి? కొన్ని మందిరాలు చూశారా మీరు? పల్లెటూరులో నేను చూశాను. వాళ్ళు కోడిగుడు తెచ్చినా ఏలం పాట వేస్తారు. ఏమండి? మందిరాల్లో చీటీ పాటలు ఏంది? సమస్త జనులకు ఇది ప్రార్థనా మందిరమో. మరి ఏమైంది మందిరమో? ఇదే యెషయా ప్రవక్త రాసిన మాట యేసు ప్రభు ఎక్కడెత్తి చెప్పాడు చెప్పండి? కొత్త నిబంధనల మత్తయి సువార్తకు వచ్చినప్పుడు ఇదే మాటను స్పష్టంగా రాసి పెట్టారు. చదవండి, 21వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడు దేవాలయానికి వచ్చాడు యేసు ప్రభు, సమస్త జనులకు ప్రార్థనా మందిరం కదా, అదే మందిరంలోకి ప్రభు వచ్చాడు. వెళ్ళగొచ్చి పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరం కదా ఇది, మీరేం చేశారు దీన్ని? మీరు దొంగలకు చేశారే. ఇక్కడ మార్కు సువార్త అంటాడు, వ్యాపార స్థలంగా మార్చేశారు. దేన్ని? మందిరాలను వ్యాపార స్థలంగా మార్చేశారు. కర్చీవులు అమ్ముకుంటున్నారు, నూనెలు అమ్ముకుంటున్నారు, వాక్యాలు అమ్ముకుంటున్నారు, బుక్స్ అమ్ముకుంటున్నారు. ఎక్కడ? మందిరం ఒక బిజినెస్. ఆ రోజు యేసు ప్రభు యెరూషలేము మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మందిరములో చేస్తున్న వ్యాపారం చూసి తట్టుకోలేకపోయాడు, భరించలేకపోయాడు, ఓర్చుకోలేకపోయాడు. ఆ మందిరంలో వ్యాపారం చేస్తున్న వారిని బల్లాలన్నీ పడగొట్టేసి మొత్తాన్ని బయటికి నెట్టేసి ఆయన కొరడా తీసుకున్నాడు. కోపం వచ్చేసింది ఆయన. ఏమనుకుంటున్నారు? ఇది సమస్త జనులకు ప్రార్థన మందిరం ఇది. ఈ మందిరాన్ని మీరు ఏం చేశారు? వ్యాపార స్థలంగా మార్చేశారు, దొంగలగుగా మార్చేశారు. ఇది కొన్ని మందిరాలకి వెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు నిజంగా నాకు చాలా బాధ. చెత్త చెదారం, మందిరం నిండా కూడా అక్కడే బియ్యము, అక్కడే గోతాలు, అక్కడే రకరకాల అన్నీ ఉంటాయి ఆ మందిరం. ఇది దేవుని మందిరమా లేకపోతే ఇదేమన్నా ఇల్లు? మందిరములోకి ఒక వ్యక్తి ఎందుకు వస్తాడంటే ప్రశాంతత కోసం. కాసేపు మందిరానికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి. అది దేవుని ఆలయంలోనే దొరుకుతుందని వస్తారు. ఇక్కడికి వస్తే ఏం గొడవలండి? అరే, పోలీసులు గొడవలేంటి మందిరాల్లో? కోర్టు కేసులేంటి మందిరం గురించి? ఇంకా కొన్ని మందిరాలు చెప్పమంటారా? పెళ్లి చూపులు మందిరంలోనే. ఏంటండి, అర్థమైంది మీకు? ఎక్కడ పెళ్లి చూపులు మందిరంలో. మీరేమో అమ్మాయిని తీసుకున్నట్టు అండి, మేమేమో అబ్బాయిని తీసుకొని ఇటు వస్తాము, మందిరంలో కలుసుకుంటాం. దేనికి? అక్కడ చూసుకుంటారు అబ్బాయి అమ్మాయి, ఎక్కడ? మందిరంలోనా? దేవుని మందిరం అంటే ఏమనుకుంటున్నారు? చదవండి, ఒక మాట చూపిస్తాను. దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతాల గ్రంథం. బైబిల్ తీసుకోండి. మైక్ తీసుకుంటే బాగుండేదిగా. 7వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. మొగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. అది మందిరానికి ఉన్న శక్తి. సొలొమోను యెరూషలేములో మందిరం కట్టించిన తర్వాత, మందిరాన్ని ప్రతిష్ఠించిన తర్వాత, మందిరంలో ఇంచుమించు 3-4 అధ్యాయాలు సొలొమోను గారు ప్రార్థనే కనిపిస్తుంది. అయ్యా, ఈ మందిరంలోకి వచ్చి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి మొరలకు చెవి ఇగ్గు అని సొలొమోను చేసిన ప్రార్థనే. ఈ మందిరంలో ఎవరు కన్నీళ్లు గారుస్తారో వారి కన్నీళ్లు తుడువు, సొలొమోను చేసిన ప్రార్థనే. ఈ మందిరంలోకి వచ్చి ఎవరైతే బాధతో బలహీనతో వస్తారో బలపరచు. ఈ మందిరం మీద నీ మనసు పెట్టు.
అని ప్రార్థన చేసింది సొలొమోనే. ఈయన ఎప్పుడైతే దహన బలి అర్పించాడో ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. దేవుని మందిరం అంతా కూడా ఎలా తేజస్సు, ఒక వెలుగు. మందిరం అంటే ఊరకే ఇక్కడికి వచ్చి ఏదో ఆటలాడుకోవడానికి కాదు. ఇక్కడికి వచ్చి జోకులు వేసుకొని నవ్వుకోవట్లేదు. ఇక్కడ మందిరాల్లో పెళ్లి చూపులు, మందిరంలో ఏలం పాటలు, మందిరంలో చీటీ పాటలు, మందిరంలో మహిళా గ్రూపులు, ఏ గ్రూపు అండి? కాదు కదా. ఇదే ఏమనుకుంటున్నారు? ఇది దేవుని మందిరం అండి. ఇది పరిశుద్ధమైన స్థలము, దేవుడు దిగి వచ్చే స్థలము, దేవుడు తన ప్రజలను దర్శించే స్థలము, దేవుడు తన ప్రజలతో మాట్లాడే స్థలము, దేవుడు తన ప్రజల అవసరాలు తీర్చే స్థలం ఏదన్నా ఉందంటే మందిరమేనండి. ఒక మాట మీకు చూపిస్తాను. హెజ్కేలు గ్రంథం 43 అధ్యాయం 4-5 వచ్చిన అక్కడ కూడా ఆ మాట ఉంది. మందిరములోనికి ప్రవేశించను ఆత్మ రాగా తేజోమయముతో. ఎక్కడున్నాడు దేవుడు? చెప్పండి. ఇప్పుడు మనందరం ఇక్కడికి వచ్చింది ఎందుకంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుడు ఇక్కడ ఉంటాడు, దేవుడు ఇక్కడ మనతో మాట్లాడతాడు, దేవుడు తప్పకుండా మనకు దర్శనమిస్తాడు, దేవుడు తప్పకుండా మనల్ని బలపరుస్తాడు, తప్పకుండా దేవుడు మన కన్నీళ్లు తుడుస్తాడు. ఒక ఆశతో ఇక్కడికి వస్తాం మనం. ఇక్కడ అల్లరి చిల్లరిగా పిల్లలు ఉంటే, అందుకే పోకిరి చేష్టాలు అని బైబిల్లో పదే రాసింది. ఎఫెసీ పత్రిక, పేతురు పత్రికలో ఇవన్నీ కూడా పోకిరి మాటలు, పోకిరి చేష్టాలు ఎక్కడ? మందిరములో. అందుకే మన ఆడపిల్లలకు, మగపిల్లలకు పదే జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త. మందిరములో పిచ్చి వేషాలు వేయటానికి వీలు లేదు. అది మీకే శాపము అని కూడా చెప్తారు. దానివల్ల మీరు ఆశీర్వదింపడరు. రోజు మందిరానికి వెళ్ళే కదండి అన్న ప్రార్థన చేస్తే ఆ అన్నను జ్ఞాపకం చేసుకుంది ఎక్కడ? దేవుడు మందిరంలోనే కదండి. ఆ రోజు హిజ్కియా ప్రార్థన చేస్తే ఎక్కడండి జ్ఞాపకం చేసుకుంది? దేవుని మందిరానికి. ఎప్పుడైతే రోగం పోయిందో వెంటనే పరిగెత్తకుండా మందిరానికి ఎందుకు వెళ్ళాడు కృతజ్ఞతగా హిజ్కియా? 15 సంవత్సరాల ఆయుష్ పొడిగింపవాడిని పరిగెత్తకుండా మందిరానికి ఎందుకు వెళ్ళాడు? దేవుడు అక్కడ ఉన్నాడు, నన్ను బాగు చేశాడనే కదా. మహిమ కలిగిన స్థలము, దేవుని తేజస్సు కలిగిన స్థలము మందిరము. అందుకే మందిరములో ఎలా ఉండాలి? ప్రవర్తన, నోరు జాగ్రత్త, కళ్ళు జాగ్రత్త, నడక జాగ్రత్త. ఇక్కడ మనము మంచి డ్రెస్సులు వేసుకొని వస్తాం. పండగ రోజు ఎలా వస్తామండి? ఎంత అద్భుతంగా వస్తాం మనందరం. ఎవరికి చూపించాలని? నా దేవుడు కనికరించి సంవత్సరం అంతా కాపాడాడు, మంచి డ్రెస్ నాకు ఇచ్చాడు, ఆయనకు చూపించాలని ఇక్కడికి వచ్చాడు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. 7వ అధ్యాయం 11వ వచనం. ఇప్పుడు చూడండి దేవుడు ఏమంటున్నాడు? ఇది నాది కదా, ఈ మందిరం నాదని కదా నేను చాటించింది. ఏమైంది? మీ దృష్టికి వ్యాపార స్థలంగా మారిపోయిందా? దొంగలకు మారిపోయిందా? మందిరములో చెడ్డ కింద రాయబడిందా? చదువు, ఆలోచించండి. వాక్కు 30 వచనం. చూసావా? ఎక్కడ? మందిరములో. మందిరములో ఏం చేస్తున్నారు? చెడ్డ క్రియలు, ఏ కృత్యములు. ప్రియమైన దేవుని బిడ్డ, అయితే దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అనే పదానికి మనం ఏం పెట్టుకుందామంటే
మందిరము అనే నీ హృదయము జాగ్రత్త. అది మందిరము అంటే 4 గోడలతో కట్టబడిందని ఇప్పుడు దాకా చెప్పాను, కానీ అసలైన మందిరం ఏదంటే హృదయమే నీ ఆలయము క్రీస్తు. నీ హృదయమే దేవుని మందిరము. నీ హృదయమే దేవుడు నివసించే స్థలము. నీ హృదయంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ హృదయములో చెడ్డ ఉంటే, ఆ హృదయములో కృత్యములు ఉంటే, ఆ హృదయములో అసూయలు ఉంటే, ఆ హృదయంలో ఈర్ష్య ఉంటే, ఆ హృదయంలో గర్వం ఉంటే, ఆ హృదయంలో అపవిత్రత ఉంటే, మీరే చెప్పండి, దేవుడు హృదయంలోకి వస్తాడా? హృదయం అనే మందిరంలో దేవుడు నివసించాలనుకుంటున్నాడు. ఆ మందిరమైన హృదయాన్ని ఈరోజు మనిషి ఏం చేశాడంటే పాడు చేశాడు. మీరు దేవుని ఆలయం అని ఎరగరా? ఏమండి? ఎక్కడ? కొరింథీ రాసిన పత్రిక 3:16 మొదటి కోరింది, మీరు దేవుని ఆలయం అని మీరు ఎరగరా? దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీకు తెలియదా అంటాడు. చదవద్దులే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక దీంట్లో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా వినవలను. ఏమినాలి? దేవుని వాక్యాన్ని. ఇక్కడికి వచ్చింది ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడతాడని ఇక్కడికి వచ్చాము. జాగ్రత్తగా మనసు, హృదయము, చెవులు అన్నీ అక్కడ అప్పగించాలి. మీరు ఎప్పుడైనా సినిమాకి వెళ్ళారా? వెళ్ళలేదా? సినిమాలకి వెళ్ళలేదా? మంచివాళ్ళు మీరు. నేను రోజుకు 4 ఆటలు చూసేవాళ్ళు. అట్ట సినిమాలు, అంత పిచ్చి సినిమాలు. టాయిలెట్కి వెళ్దామంటే ఏ డైలాగు పోద్దో, వెళ్ళామా ఏ సీన్ కట్ అయిపోద్దో. ఎందుకు? మనం వచ్చింది చూడటానికి, వేయటానికి. అందుకని ఇంటర్బెల్ దాకా అలాగనే అండి ఉంటారుగా. ఎందుకు వాడు రివర్స్ చేస్తాడు ఆ సినిమాల్లో మళ్ళీ నీకోసం ఏడుగా. ఇంట్లో టీవీ అంటే పెడతావు వెనక్కి, ఆడ పెట్టను కుదరదుగా. అర్థమైందా? మరి ఒక్కసారి ఆలోచించండి. నువ్వు అటు పెడ చెవిని పెట్టినా, ఇటు ఎవరితోన్నా మాట్లాడుతున్నా, బహుశా అలా బయటికి వెళ్ళినా దేవుని వాక్యము వెళ్ళిపోతుంది పక్కకు, తెలుసా? చదవండి ఇప్పుడు. నిర్గమకాండం 23:21. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలనో. జాగ్రత్త ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి? మాట్లాడు. నేను అంత 5 నిమిషాలు ముగిస్తాను. ఏ విషయంలో జాగ్రత్త? దేవుని సన్నిధిలో మీ ప్రవర్తన జాగ్రత్తగా అన్నాడు. ఏమిటి ఆ ప్రవర్తన? ముందు జాగ్రత్తగా వాక్యము వినో. మళ్ళా చదివిస్తాను. 23 నిర్గమకాండం. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలనో. ఆయన సన్నిధి, దేవాలయానికి వచ్చావు నువ్వు, దేవుని మందిరానికి వచ్చావు నువ్వు, దేవుని ఆలయంలోకి వచ్చావు నువ్వు. ఎందుకు వచ్చావు? వాక్యం కోసమే వచ్చావు. ఈ వాక్యం టైంలో నువ్వు ఆమెతోటి ఈ అమ్మతో ముచ్చట పెట్టుకున్నావు అనుకో, వాక్యం వినలేవు. ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే దేవుని సన్నిధిలో వాక్యం చెప్పేటప్పుడు దయచేసి వినండి, జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా వినండి. నువ్వెంత జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వింటావో దేవుని ఫోకస్ అంతా నీ మీద, దేవుని దృష్టి అంతా నీ మీద ఉంటుంది. ఇంకొక మాట చదివిస్తాను. ద్వితీయోపదేశకాండం 12:28. 12:28. నీకును నిత్యము మేలు కలుగునట్లు ఈ మాటలన్నిటినీ జాగ్రత్తగా వినండి. మోషే మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నాడు, మీరు జాగ్రత్త. దేవుడు మాట్లాడేటప్పుడు జాగ్రత్త, దేవుడు దర్శించినప్పుడు జాగ్రత్త, దేవుడు నీతో ఉండాలి అనుకున్నప్పుడు జాగ్రత్త. అటు వెళ్ళిపోయావా సమయం పోతుంది. ఆయన నీతో మాట్లాడాలని ఆలయంలోకి వస్తాడు, నిన్ను దర్శించాలని ఇక్కడికి వస్తాడు. ఆయన
నీ గురించి నీ గురించి నీ గురించి నా గురించి అన్నీ తెలిసిన వాడు. ఎవరికి ఏది పెట్టాలో, ఎవరికి ఏది ఇస్తే బాగుంటుందో ఆయనకు బాగా తెలుసు. అందుకే ముందుగానే ప్రార్థన చేశాను. వాక్యం సరిచేస్తుంది, వాక్యం నడిపిస్తుంది నీతి మార్గంలో, వాక్యం నెమ్మదినిస్తుంది, వాక్యం బలపరుస్తుంది, కృంగిపోయిన వారిని వాక్యం పైకి లేపుతుంది, చచ్చిపోతున్న వారిని వాక్యం బతికిస్తుందండి. అలాంటి మాటలను వినకుండా, అలాంటి మాటలకు నువ్వు చెవిని పెట్టకుండా వేరే ఏదన్నా పెడితే ఎంత చెప్పక్క చెప్పు చెప్పు, అవునా అవునా, ఏమి చెవు కోరుకుంటావు చెప్పండి. ఏముందండి వాటిల్లో? వాటి వల్ల నీకు ఒరిగేది ఏమిటి? వచ్చే లాభం ఏంటి? విను, ఈ వాక్యాన్ని విను. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మొదటి పేతురే. స్త్రీలారా లోబడి ఉండండి, అందువలన ఇప్పుడు బాగా మీరు వినాల్సిన వాటిది. మీ పురుషులకు మీరు, మీ భర్తలకు మీరు లోబడి ఉండండి. ఎవరైనా మీ భర్తలకిన వాక్యానికి అవిధేయులైతే, అంటే వాక్యానికి లోబడిన వారైతే, వాక్యము విననటువంటి వారైతే, వాక్యం అంటే ఇష్టం లేని అటువంటి వారైతే, అలాంటి వారికి ఇక్కడ రాయబడిన మాట కిందకు రా. ఏ ప్రవర్తన? మీ పవిత్రమైన ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే రాబట్టబడును. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టండి. ఇప్పుడు కొట్టు గట్టిగా. ఇప్పుడు నీ మందిరానికి నీ భర్తను నువ్వు పట్టుకొని లాక్కొని బలవంతంగా తీసుకొని రావాల్సిన పని లేదో. నీ ప్రవర్తన, నువ్వు వాక్యము వినే బిడ్డవైతే, వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తున్న మహిళవి అయినట్లయితే, సహోదరి అయినట్లయితే, వాక్యము లేకుండానే నీ భర్తను మార్చచ్చు. తెలుసా నీకు? నువ్వు వాక్యము వినే మంచి సహోదరుడు అయితే, వాక్య ప్రకారంగా నీ ప్రవర్తన ఉన్నట్లయితే, వాక్యము లేకుండానే మారనటువంటి నీ భార్యను మార్చచ్చు. వాక్యానికి లోబడే పిల్లలే అయినట్లయితే మారినటువంటి నీ తల్లిదండ్రిని వాక్యం లేకుండానే మార్చొచ్చు. ఎవరి వల్ల? నీ ప్రవర్తన, నీ పవిత్రమైన ప్రవర్తన నడవడి. మీకు చెప్పాను, వినండి. మీ గతంలో చెప్పాను. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆదివారం అని చెప్పే ఒకే ఒక మాట, పాస్టర్ గారు మా భర్త కోసం ప్రార్థన చేయండి. ఏమైంది మీ భర్తకు? పాస్టర్ గారు అడుగుతారు. వినండి, ఏమైంది మీ భర్తకు? ఆయన మారాలి. ఎవరు మారాలి? మా ఆయన మారాలి, మా భర్త మారాలి, ప్రార్థన చేయండి. సరేనమ్మా, ప్రార్థన చేసేవాడు. 4 వారాలు, 5 వారాలు, 6 నెలలు అయిపోయింది. ఒకరోజు ఎందుకో పాస్టర్ గారు ఈ సహోదరి ఇంటి వైపు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తూ వచ్చాను కదా, ఈ దారిలోనే కదా వెళ్తుంది, ఒకసారి మన అమ్మాయి ఒకసారి చూసి వెళ్దాం అని చెప్పి లోపలికి వెళ్ళాడు. సహోదరి లేదు. ఎవరు లేరు? అమ్మాయి లేదు, అబ్బాయి ఉన్నాడు. ఎవరు? భర్త ఉన్నాడు. ఇక భర్త ఉన్నాడుగా, ఓ పాస్టర్ గారు మీరా రండి. పాస్టర్ గారు అంటే ఆ భార్య తెలిసినప్పుడు భర్త కూడా తెలుస్తుంది కదా, అలాంటి సంఘబిడ్డని. రండి. లోపలికి పోయాడు, మంచిళ్ళు ఇచ్చాడు, తాగాడు. తాగిన తర్వాత సరే అయ్యా, అమ్మాయి లేదు కదా, చిన్న ప్రార్థన చేసి వెళ్తాను, కానీ ఒక మాట బాబు, మీ ఆవిడ రోజు చెప్తుంది, వచ్చిన వారం వల్ల చెప్తుంది, నువ్వు మారొచ్చు కదా అన్నాడు. ఎవరన్నాడు? నువ్వు మారొచ్చు కదా అన్నాడు. ఆ మాట వినగానే, పాస్టర్ గారు మీరేమనుకోకండి, ముందు మా ఆవిడను మారమను. ఏమన్నాడు? ముందు మా ఆవిడను మారమను, ముందు మా భార్యను మారమను, ఆ తర్వాత నేను మారుతాను, ముందు ఆమె చెప్పయ్యా నువ్వు అన్నాడు. ఈ మాట కాస్త ఆయనకు ఏమనిపించింది? బాధ అనిపించింది. యథాప్రకారంగా వారం వచ్చింది, ఆదివారం రోజు మరలా వచ్చింది ఈవిడ. మరలా ఆఖరిలో రోజు చెప్పే మాట ఏమని చెప్పింది? పాస్టర్ గారు ప్రార్థన చేయండి. దేనికోసమ్మా? ఆయన మారాలి, ప్రార్థన చేయండి. అప్పుడు పాస్టర్ గారు అన్నాడు, ముందు నువ్వు మారాలి. అదేంది పాస్టర్ గారు, ఆదివారం ప్రార్థనకు వస్తున్నానుగా. ఆదివారం ప్రార్థనకు వస్తున్నావు అని నేను అడగటంలా, ముందు నువ్వు మారాలి.
అదేంది పాస్టర్ గారు, సండే స్కూల్ టీచర్ని నేనే కదా. నువ్వు టీచర్ కాదని నేను అనలా, ముందు నువ్వు మారాలి. అదేంది పాస్టర్ గారు, నేను ప్రతి నెల దశమ భాగం ఇస్తున్నానుగా, నువ్వు 10వ భాగం ఇవ్వటం లేదని నేను అనలా, ముందు నువ్వు మారాలి. నేను అనే మాటకు ఆమెనే మాటకి ఏమన్నా వంతెన కుదురుతుందా? లేదు. ఈయన ఏమంటున్నాడంటే, అమ్మ నువ్వు మారు అంటే ఆమంటుంది, నేను 10వ భాగం ఇస్తున్నాను, ఆదివారం చర్చికి వస్తున్నాను, శుక్రవారం ఉపవాస ప్రార్థన అన్నీ చెప్తుంది. మా ముందు నువ్వు మారి ఆ తర్వాత ఇవన్నీ చేయి. ఈ మాటలు బాగా ఆమెను కుదిపేసింది. ఏంటి పాస్టర్ గారు ఇలా అన్నారు, ఏమైంది? అమ్మా నేను మీ ఇంటికి వెళ్ళాను, ఈ భర్తను కలిశాను, అర్థమైంది నాకు. ఓహో, ఇంటికి వెళ్ళగానే ఏమకట, వాళ్ళ ఆయన కాఫీ రెడీ చేసి పెట్టాలట, ఏం వెళ్ళే టయానికి బెల్లు కొట్టడం ఆలస్యం. ఆ రోజు ఎందుకు పాపం సోఫాలు అలా 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 నిద్రపోయాడు. ఈలోపు వెలుగు, అయ్యో కాఫీ పెట్టలేదా, మా ఆవిడ వచ్చేసిందని గబా గబా లేచి ఫ్లాస్కో అవన్నీ తీసుకొని కాఫీ పెడదాము అని చెప్పేసి తలుపు తీసే లోపే ఈ అడావుల్లో ఆ ఫ్లాస్కోలో ఉన్న కాఫీ వేడి చేయడానికి ఫ్లాస్కో కింద పడిపోయి ఏమైంది, మొక్కలైపోయింది. అది చూసిన సారీ నీకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను అని అంటున్నాడు భర్త. అంతనే అక్కడున్న డస్ట్బిన్ తీసుకొచ్చి అవన్నీ ఏరుతా ఉంటాయి. మీరు లేవండి, భార్య అంటుంది, మీరు లేవండి, ముందు మీరు లేవండి. అది కాదు నేను తీస్తాను, ముందు మీరు లేవండి, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. ఆ డస్ట్బిన్లో అన్ని ఈవిడ పెంకులన్నీ లోపలేసింది. ఒక గుడ్డ తెచ్చింది, ఆ కాఫీ అంతా తుడిచేసింది, కర్ర తెచ్చింది, బాగా క్లీన్ చేసింది. అక్కడ కూర్చున్నాడు, లోపలికి వెళ్ళింది, చక్కగా కాఫీ పెట్టుకొని వచ్చింది. ఏమండి కాఫీ తీసుకోండి అని. ఈయనకు అర్థం కాల. కాఫీ అని ఇవ్వకపోతే ఆ రోజు ఆయన పని అయిపోయినట్టే. అలాంటిది ఈరోజు భార్య తెచ్చి కాఫీ చేతులు పెడితే అర్థం కాక ఇలా చూసి, నువ్వేనా ఏమన్నాడు, నువ్వేనా, అదేంటండి నేనే మీ ఆవిడ్నే. మరుసటి ఆదివారం బైబుల్ తీసుకొని భార్య పక్కనే ఈయన కూడా చర్చికి వెళ్ళాడు. ఇది ప్రవర్తన అంటే. అర్థమైందా నీకు? అర్థమైందా? ప్రవర్తన అంటే నీ ప్రవర్తన బట్టి, నీ నడవడిని బట్టి, నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి, నువ్వు జీవించే జీవితాన్ని బట్టి నీ భర్త మారాల్సిందే, నీ భార్య మారాల్సిందే, నీ తల్లిదండ్రులు మారాల్సిందే, నీ పిల్లలు మారాల్సిందే. నువ్వు కోపిస్తోడివైతే, నువ్వు బండబూతులు తిట్టేవాడివైతే, నువ్వు గయ్యాలి దానివైతే, నీ పిల్లల ముందే ఇష్ట ప్రకారంగా మాట్లాడుతుంటే, ఒరే నాన్న ప్రార్థనకు రానా నీ కొడుకును పిలిచావనుకో, ఏమంటాడు, అమ్మా నువ్వు భక్తురాలు, నువ్వు ఎందుకని నువ్వెన్ని బూతులు మాట్లాడుతుందో నీ కొడుకు తెలుసు, నువ్వెంత గయాలు దానివో మీ ఆయనకు తెలుసు, నువ్వెంత పోకిరి చేష్టాలు చేస్తున్నావు మీ ఆవిడకు తెలుసు. కాబట్టి ఆ మాట్లాడే ఒకే ఒక మాట, నువ్వు మారిన జీవితం నాకెందుకు. ఇలా ప్రవర్తన దేవుని మందిరములోకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. ఏం జాగ్రత్త? చదవండి, ఓ మాట ముగిస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము, ఉండి తొలగిపోకుండానట్లు నీ మనసును జాగ్రత్తగా ఉంచుకోవాలి. మందిరములోకి వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘస్థులారా, యవనస్తులారా, మనసు జాగ్రత్త. ఎటో వెళ్ళిపోయింది, చెప్పండి, మనసు ఎటు వెళ్ళిపోయిందో పాపం అంత చెప్పకుండా నీ చుట్టే తిరుగుతుందట. ఏంటి ఇవన్నీ ఎన్ని చూడటం లేదు మనోళ్ళు. దేవుని మందిరములోకి వచ్చినప్పుడు నీ మనసు జాగ్రత్త. అందుకే ఆరాధన చేసేటప్పుడు దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ సహాయం మనకు పొందుకోబోతున్నాము. మీ మనసు ఎటు వెళ్ళనివ్వకండి అని చెప్తుంటాం.
మనము బైక్ మీద వెళ్తున్నప్పుడు, కారులో వెళ్తున్నప్పుడు మీకు తెలుసో తెలియదో యాక్సిడెంట్ అయ్యడానికి అసలైన కారణం ఏంటో తెలుసా? స్టీరింగ్ ఉంటుంది చూడండి. ఈ స్టీరింగ్ పొరపాటున తిప్పి వెళ్ళిపోతాను. హ్యాండిల్ అది స్టడీగా తిప్పగలిగితే నువ్వు సరిగా వెళ్ళగలిగితే చాలు. మనసు అలాంటిది. అలా అన్నావా వెళ్ళిపోదు, చూసుకొని వెళ్ళిపోదు. ఈ మనస్సును నిలబెట్టుకునేవాడు గొప్పవాడు. దేవుని మందిరములో మనస్సు నిలబడాలి. చర్చి పక్కనే ఇల్లు ఆవిడది. ఆడ అన్నం పెట్టి వచ్చింది, బియ్యం గడిగి చర్చిలోకి వచ్చి స్తోత్రం హల్లెలూయా ఎన్ని తలచిన ఏదడిగిన పాటలు పడతా ఉంటుంది. మళ్ళీ అన్నం పొంగిచ్చిద్దామని మళ్ళీ వెళ్ళింది అండి. మళ్ళీ అన్నం పొంగిచ్చి, ఇప్పుడు చెప్పండి ఆ మనసు ఎక్కడుంది? ఆ మనసు ఎక్కడ ఉంటుంది? అక్కడేగా. అన్నం అయిపోయిన తర్వాత మరలా పచ్చిమిరపకాయలు వేసి జరిగిన సంగతి అండి. పాస్టర్ గారు చూసినంత సేపు చూశాడు, ఎన్నాళ్ళ నుంచో చూస్తున్నాడు. ఇంటి పక్కనే చర్చి. మీరు కాదు, మిమ్మల్ని కాదు నేను అంటుంది. మీరు ఎప్పుడు అలా వెళ్ళాల మధ్యలో. పండగ రోజు కూడా అంత కొత్త బట్టలు కట్టుకొని వస్తామండి. మంచి మంచి బట్టలు పండగ రోజు వస్తే మేమందరినీ చిన్న మధ్యలో తొక్కుంటూ పోతారు. పండగ రోజు ఒత్తిడిగా ఉంటుంది. మంచి బట్టలు కట్టుకొని వస్తారు, వాళ్ళు తొక్కుంటూ పోతా ఉంటే చూసిన పాస్టర్ గారు అన్నాడు, ప్రభువా ఏదో ఒకటి చేయి ప్రభువా, నువ్వే ఏదో ఒకటి చేయి ప్రభువా అని ప్రార్థన చేశారు. ఆ రోజు పండగ అందరు వెళ్ళిపోయారు, ఏమో లేవలా. ఏమండి, అందరు లేచి వెళ్ళిపోయారు. అందరు వెళ్ళిపోయారు. ఆ పాస్టర్ గారు ఉండి, ఏమ్మా నువ్వు ఇంకా వెళ్ళలేదు, ఏమ్మా ఏంటి విషయం అంటే, నేను లేద్దాం అనుకుంటున్నాను పాస్టర్ గారు. మరి ఏమ్మా వెళ్ళొచ్చు కదా. వెళ్ళలేకపోతున్నాను. ఏమైందమ్మా? లేవలేకపోతున్నాను పాస్టర్ గారు. ఏమైందమ్మా అంటే, భూమి అలాగనే పట్టేసింది, లేవలా. ఆ రోజు మళ్ళీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అలాగనే భూమికి అతుకొని పోయింది. ప్రార్థన చేస్తే చిన్నగా లేచి ఆ రోజు నుంచి మందిరంలో తిరిగి ఎరగదావా. అర్థమైంది మీకు? మనస్సు ఇంకో మాట ముగిద్దాం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 9వ వచనం. మందిరంలో ఎలా ఉండాలి? 15:9 త్వరగా. చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక ఉండునట్లు జాగ్రత్త. ఏమి జాగ్రత్త? మందిరములో మనసు నిలబెట్టుకోవటము అతి ప్రాముఖ్యమైందంటే, ఆ మనస్సులోంచి పుట్టే ఆలోచనలు ఉంటాయి చూడు. అబ్బా అంటుంటాం ఒక్కొక్క అమ్మాయిని చూసినప్పుడు, ఒక్కొక్క అబ్బాయిని చూసినప్పుడు. ఇలాంటి చెడ్డ తలంపులు పుట్టడానికి వీల్లేదు. ఆలోచన నీకు రావటానికి వీల్లేదు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు మనల్ని గమనిస్తున్నాడు అని యేషేబులాగా నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రవర్తన ఎలా ఉండాలి అనే అంశంలో, దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. పేతురు రాసిన పత్రిక ఆఖరి మాట, 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఎలాంటి ప్రవర్తన అక్కడ రాయబడింది? 3వ అధ్యాయం 2వ పత్రిక 12వ వచనం. అదే ఆకాశములు మనము దేవుని రాకడ కొరకు కనిపెడుతూ, ఆశతో అపేక్షిస్తూ, మీరు ఏ ప్రవర్తన? పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ. అబ్బా ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? ఎంత జాగ్రత్త, చాలా జాగ్రత్త. అడుగడుగున పాపపు ముళ్ళే. ఎక్కడికి వెళ్ళిన పాపమే కనిపిస్తుంది కళ్ళకు. ఇలాంటి రోజుల్లో మనం ఉన్నాం. ఇలాంటి రోజుల్లో మనం చేయవలసింది ఏంటంటే, పరిశుద్ధంగా మీ ప్రవర్తన భక్తితో బహు జాగ్రత్తగా
ఎందుకంటే ఒకరోజు పంచభూతాలు లయమై కాలిపోతుంది. దేవుని రాకడ సమీపించే కొలది జాగ్రత్తగా ఉండాలని ప్రిపేట మనం చేస్తున్నాను. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. యవ్వనస్తులకు ముఖ్యంగా జాగ్రత్త. మీరు ఇక్కడ కూర్చునే పరిస్థితి కానీ, మీరు ఒకవేళ పిల్లలతో మాట్లాడాల్సి వస్తే కానీ జాగ్రత్త. అన్నయ్య అని పిలవటం, తర్వాత సహోదరిగా భావించటము మీకు మంచిదని ప్రిపేట మనం చేస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి మహోన్నతుడా, జ్ఞాపకం చేసుకోండి. మేము ప్రార్థించిన రీతిగా తండ్రి ఈరోజు అద్భుతకరంగా మాతో మీరు మాట్లాడారు. మేము ఎలా ప్రవర్తించాలి, మా ప్రవర్తన ఎలా ఉండాలన్న విషయాలు కూడా మాకు బోధించాము. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం మా జీవితాలకు, మా సంఘానికి, మా కుటుంబాలకు, మా పిల్లలకు ప్రభువా నాయన ఆశీర్వదకరంగా మార్చమని వేడుకుంటున్నాను. అంతేకాదు నాయన, కూడి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరును జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్న ప్రతి అవసరము క్రీస్తు మహిమలో తీర్చమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.